హలో అండి. వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. ఈరోజు మంచి దాబా స్టైల్‌లో బెండకాయ కోడిగుడ్డు మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీరు రెగ్యులర్‌గా తినే కర్రీ కంటే కూడా చాలా డిఫరెంట్‌గా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి పెట్టండి. చాలా బావుంటుంది. అస్సలు జిగురనేదే ఉండదండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను బెండకాయలు పావు కేజీ లేత బెండకాయలు తీసుకోవాలండి ఈ రెసిపీకి మాత్రం. ఈ సైజ్ ముక్కలైతే కట్ చేసుకోవాలి. ముదురు బెండకాయలు అస్సలు పనికిరావండి ఈ కర్రీకి మాత్రం. అలాగే 3 కోడిగుడ్లు ఉడికించి ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్‌లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ పూర్తిగా వేడైన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ముందు ఎగ్స్‌ని ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ మంచి రంగొచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా ఎగ్‌కి ఘాట్లు పెట్టండి. దానివల్ల గ్రేవీ అంతా ఎగ్ లోపల వరకు వెళ్ళి ఎగ్ తినేటప్పుడు చాలా బావుంటుంది. చూడండి ఈ రంగు రాగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో బెండకాయల్ని మీడియం ఫ్లేమ్‌లో కనీసం 4-5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల బెండకాయలు అస్సలు జిగురనేదే ఉండదండి. బెండకాయలు 3, 4 నిమిషాలనే కంటే బెండకాయ పైన వడిలిపోయినట్టు పైన కలరొస్తుందండి. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా రాగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఈ రంగొస్తే సరిపోతుంది బెండకాయలు. ఇలా ఫ్రై అవ్వడానికి నాకు 4 మినిట్స్ పట్టింది. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఈ కర్రీకైతే కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి. అప్పుడే బావుంటుంది. ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర వేసి, ఇవి పూర్తిగా చిటపటలాడిన తర్వాత మాత్రమే 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. అంతకని ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రై అయ్యేలోగా మనం ఇక్కడ 3 మీడియం సైజ్ టొమాటోస్‌ని ఫైన్‌గా పేస్ట్ చేసి రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. చూడండి ఆల్మోస్ట్ మన ఉల్లిపాయలైతే ఫ్రై అయిపోయాయి. ఇందులో పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి మాత్రం ఫ్రెష్‌గా వేయడానికి ట్రై చేయండి. ఈ అల్లం వెల్లుల్లి గూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఉంది గదా! ఇది కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసుకుందామండి. పావు టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే ఒక టీ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా వేసి ఇవన్నీ లో ఫ్లేమ్‌లో ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క 4 నిమిషాలు సిమ్‌లోనే ఫ్రై అవ్వనిద్దాం ఈ టొమాటో పేస్ట్ అంతా కూడా. చూడండి 4 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా పైకొస్తుంది కదా! ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసిన బెండకాయలు, అలాగే కోడిగుడ్లు కూడా వేసేసుకొని మూత పెట్టుకొని కనీసం 7-8 నిమిషాలు లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. మీకు టొమాటో గ్రేవీ గాని థిక్‌గా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. చూడండి ఇప్పుడు నేను మూత పెట్టుకొని ఒక 7 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడికించుకుంటాను. చూడండి మన కర్రీ అయితే చక్కగా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి నలిపి వేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. దాబా స్టైల్‌లో అయితే ఖచ్చితంగా వేస్తారు. మీరు ఇదే స్టైల్‌లో ట్రై చేయండి. నిజంగా గాయ్స్ చాలా బావుంటుంది కర్రీ అయితే. కర్రీ చేసిన తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ కర్రీ ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంతో, అలాగే చపాతీతో కూడా చాలా బావుంటుంది.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా రెసిపీ అయితే ట్రై చేయండి గాయ్స్. చాలా బావుంటుంది నిజంగా. థాంక్స్ ఫర్ వాచింగ్.